మంత్రఫలం అనగనగా ఒక పల్లెటూరు. అందులో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందమైన చెరువుల చుట్టూ, పచ్చని పొలాల మధ్యలో జ్యోతి అనే 12 ఏళ్ల చిన్నారి తన కుటుంబంతో కలిసి నివసించేది. జ్యోతి చాలా చురుకైన చిన్నారి మరియు ధైర్యవంతురాలు. ఒకరోజు జ్యోతి తన స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న పొలానికి వెళ్ళింది. జ్యోతి స్నేహితులందరూ ఆ పొలంలో ఉన్న అందమైన సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ ఆ పొలంలో దొరికిన పండ్లను తింటూ ఉన్నారు. ఆ దృశ్యం చూసిన జ్యోతి కూడా తన స్నేహితులతో ఆడుకుందామని ఒక్క అడుగు ముందుకు వేసింది. అంతలో జ్యోతికి ఆ పొలం గట్టున ఆనుకొని ఉన్న ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు చాలా ఎండిపోయి ఆకులు రాలిపోయి కనిపించింది. అది చూసిన జ్యోతి పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక చెరువు నుంచి నీరు తెచ్చి పోసింది. ఆ చెట్టు చిగురించి పచ్చగా మారింది. వెంటనే ఆ చెట్టు నుంచి ఒక దేవత ప్రత్యక్షమైంది. అది చూసిన జ్యోతి ఆశ్చర్యపడింది. ఆ దేవత జ్యోతితో ఇలా అంది, బాలిక, ఇంత చిన్న వయసులో ఇతర జీవుల పట్ల నీకు ఉన్న సాయగుణం, సమయస్ఫూర్తికి మెచ్చాను. ఇదిగో, ఇది నా చెట్టు నుండి నీకు ఇస్తున్న మంత్రఫలం అని నిగనిగలాడే పుత్తడి రంగుగల పండుని ఇచ్చింది. కానీ జ్యోతి దానికి నిరాకరించింది. చెట్టుకి నీరు పోయడం మానవుని కర్తవ్యం, దీనికి బహుమానం వద్దు అని చెప్పింది. ఆ మాటలకు ముగ్ధురాలు అయిన దేవత జ్యోతితో ఇలా చెప్పింది, బాలిక, ఇది మామూలు ఫలం కాదు, మంత్రఫలం. దీనిని ఉపయోగించి నీవు ఎవరినైనా ఆపద నుంచి తప్పించగలవు. లేదా ఈ పండు నీవు స్వీకరించినట్లయితే నీకు మంత్రశక్తులు వస్తాయి. ఇది విన్న జ్యోతి స్నేహితులు అక్కడికి రాబోతుండగా ఆ దేవత మాయమైపోయింది. జ్యోతి ఆ దేవత చెప్పిన మాటలు తలుచుకొని ఆ పండు తినింది. దానితో జ్యోతి మొహంలో ఎంతో కాంతివంతమైన వెలుగు వచ్చి ఆమె దృఢంగా మంత్రాలు వాడే చిన్నారిగా మారింది. అయితే తరువాత జ్యోతి స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వెళ్ళింది. జరిగినదంతా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వారు నమ్మలేదు. యథావిధిగా మరుసటి రోజు జ్యోతి స్కూలుకి వెళ్ళింది. అందరూ ఎవరి పనుల్లో వారు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఒకరోజు కొంతమంది ఆకతాయిలు ఆ ఊరిలో ఉన్న మాయా గృహంకు వెళ్ళి అక్కడ ఉన్న రాక్షసుణ్ణి నిద్రలేపారు. దానితో ఆ రాక్షసుడు కోపానికి గురై ఆ ఆకతాయిలను వెంబడించుకుంటూ ఊరిలోకి ప్రవేశించాడు. కనిపించింది ప్రతీదీ నాశనం చేస్తూ భారీ ఆకారంతో అందరినీ భయపెడుతూ వస్తున్నాడు. అది చూసిన జ్యోతి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తనకున్న మంత్రశక్తితో ఆ రాక్షసుణ్ణి చిన్నగా చేసింది. దాంతో క్రోధంకి గురైన ఆ రాక్షసుడు జ్యోతి మీదకు దూసుకు వెళ్ళాడు. ఆ చిన్నారి కింద పడి మళ్ళీ లెగిచి బలంగా ఆ రాక్షసుణ్ణి ఢీకొని కింద పడేసింది. చిన్నారి చేతిలో ఓడిపోయిన ఆ రాక్షసుడు సిగ్గుతో తల వంచుకొని వెళ్తుండగా జ్యోతి పిలిచి ఆ ఆకతాయిలతో క్షమాపణ చెప్పించింది. దానితో ఆ రాక్షసుడు పరవశించి మనిషిలా మారాడు. ఆ రాక్షసుడికి ఉన్న శక్తులతో ఆ ఊరిని ఎంతో అందంగా అన్ని సౌకర్యాలతో మలిచాడు. ఇదంతా చూసిన ఊరి జనం జ్యోతి సాహసంకి మెచ్చి అందరూ ఆ చిన్నారిలా స్ఫూర్తిదాయకంగా ఉండాలని నిర్ణయించుకొని కలిసి కష్టపడి పనిచేసుకొని మంచి మార్గంలో పయనించి ఆ ఊరిని సంపూర్ణం చేశారు.